దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. మొదలు పెట్టండి. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వనజంగ్ నుంచి అరకు అయితే వెళ్తున్నాం గైస్. అరకు రూట్లో ఉన్నాము ఇప్పుడైతే. అరకు వెళ్ళే రూట్ ఇది, వనజంగ్ నుంచి అరకు వెళ్ళే రూట్. ఇప్పుడే స్టార్ట్ అయినాము. చూడండి, రోడ్ అయితే బాగానే ఉంది. పక్కన లొకేషను, పక్కన ఇటు బ్రిడ్జ్ ఉంది. అంత బాగానే ఉంది చూడండి. కొద్దిగా రోడ్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది, అంత గుంతలు ఉంది. పోతాన మంచిగా ఉంది రోడ్ అయితే. కొన్నిట్లలో మొత్తం పక్కల రోడ్ ఉంది. ఉన్నతనం మంచిగా ఉంది, లేనితనం ఖరాబ్ ఉంది. A few inches later. ఇప్పుడైతే అరకు ఎంట్రీస్ అయితే వచ్చేసినాము. ఎంట్రీ అరకు ఫస్ట్ ఎంట్రీలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. అరకు రైల్వే స్టేషన్ ఇది. అరకు రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు అరకు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అరకు లోపలికి, విలేజ్ లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్ళినాక నుంచి మళ్ళా ఇప్పుడైతే అరకు నుంచి కట్కి వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము. లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది అన్నారు. కట్కి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము ఇప్పుడు. ఫోన్ సిగ్నల్ లేదు, ఏం లేదు. రూట్ అయితే ఇక్కడ ఇదేనా లొకేషన్? చూడు ఒకసారి, ఎందుకు రాదు చూడు. వాళ్ళు వస్తురా? లొకేషన్ ఫోన్లో లైవ్ సిగ్నల్ లేదు, ఏం లేదు. రూట్ అయితే ఏం అర్థమవుతలేదు. చూసుకుంటా అందరిని అడిగి వెళ్ళాలి. ఇప్పుడైతే చూడాలి, ముందుకు వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చిన ఇటా వస్తలే సిగ్నల్. అందుకే డౌట్ వచ్చి మళ్ళీ మేము వెనక చూసినాం. రూట్ అయితే మొత్తం విలేజ్లకి తీసుకెళ్తుంది. ఇదేనా కదా రూట్ అయితే అర్థమవుతలే. కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము. మొత్తం అన్ని విలేజ్లకి రూట్ ఉంది. అక్కడ అడుగుతా అయితే ఇదే లొకేషన్ చెప్పారు, ఇట్లా వెళ్ళమని చెప్పారు. ఫైనల్లీ అయితే వాటర్ ఫాల్స్ రూట్ అయితే తెలిసింది. ఇదే రూట్ అంట. అక్కడ అడిగినప్పుడు చెప్పారు. రూట్ అయితే మస్తు ఉంది. లొకేషన్ కూడా చూడండి, ఆ గుట్టలు చెట్లు మస్తు ఉంది. అయితే మళ్ళీ ఘాట్ రోడ్ నడుపుతుంటే మస్తు మజా వస్తుంది బండి నడుపుతుంటే. టర్నింగ్స్, ఆ చెట్లు మొత్తం చూస్తుంటేనే వేరే ఫీల్ వస్తుంది. మంచిగా ఉంది లొకేషన్ అయితే. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుందో వాటర్ ఫాల్స్ అయితే. గుట్టాలు బిట్టాలు అది వస్తాప్పుడు ఆపుదంతే. వస్తాప్పుడు ఇటే పోయి వచ్చేది. మొత్తం గుట్టలు అయితే మొత్తం డేంజర్ ఉన్నాయి గుట్టలు అయితే.
మొత్తం బండి ఎక్కడానికే దమ్ పడుతుంది, గుట్టలు ఎక్కడానికే బండి దమ్ పడుతుంది, అంత డేంజర్ ఉంది మొత్తం. ఈ నుంచి మళ్ళీ కొద్దిగా ముందుకు పోవాలి, మళ్ళీ ఇంకో యూటర్న్ ఉంటుంది, టర్నింగ్ ఉంటుంది ఇంకోటి, మళ్ళీ గుట్టనే దమ్మే పడుతుంది, బండే దమ్ పడుతుంది అవి ఎక్కడానికి గుట్టాలి అట్లున్నది. ఏడా కనిపించిందా? అగ్గో వాటర్ ఫాల్స్. సో మీకైతే వాటర్ ఫాల్స్ చూపెడతావు ఇప్పుడు, చూస్తే పిచ్చోలు అయిపోవాలి. అబ్బాయి నేను కూడా పోతా అనాలి మీరు, అట్లుంటుంది వాటర్ ఫాల్స్ అంటే. రండి గాయస్ రండి, వాటర్ ఫాల్స్ అరకు అంటే ఏమో అనుకుంటారు మీరు, వచ్చి చూడండి. మొత్తం ఆఫ్ రోడ్ అంతా ఈరోజు డే 2 ఇది, మొత్తం ఆఫ్ రోడ్ అవుతుంది బండికి అయితే, డే 2లో అయితే. ఇంత కష్టపడి ఆఫ్ రోడ్ సో గాయ్స్ వాటర్ బాటిల్ అయితే కనిపిస్తుంది, అక్కడ ఉంది వాటర్ ఫాల్స్ అయితే. సో గాయ్స్ చూడండి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తలేదా అని మీకైతే చూడండి, అదే వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే. ఫైనలీ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు. ఎంతో హైట్లోకి ఇచ్చి పడుతున్నాయి, అది ఎంతో హైట్ ఉంది వాటర్ ఫాల్స్ అయితే. చూడండి చాలామంది ఉండే, ఇప్పటిదాకా చాలామంది రష్ ఉండే, ఇప్పుడే వెళ్ళిపోయినాక మేము స్టార్ట్ అయినాము. మనం కూడా ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు. A few moments later. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ నుంచి వెళ్ళినాము, ఇంకో లొకేషన్ ఉందంటే అక్కడికైతే వెళ్తున్నాం. మొత్తం పెద్ద పెద్ద చెట్లతోనే ఉంటుందంట ఆ లొకేషన్ అయితే. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. వెళ్ళినాక మీకు కూడా వీడియో పెడతాను చూడండి. ఫైనలీ అయితే ఇక్కడికి వచ్చేసినాం గాయ్స్. లొకేషన్ అయితే మస్తు ఉంది చూడండి, వేరే లెవెల్ ఉంది. మొత్తం పెద్ద పెద్ద చెట్లు, ఇది గ్రీనరీ, మొత్తం గ్రీనరీ. మళ్ళీ లోపల వుడెన్ వాల్ బ్రిడ్జ్ ఉంటుంది చూడండి.
మంచిగా ఎంతసేపు ఉంటే అంత ఉండబుద్ధి అవుతుంది అలా వాళ్ళకి బయట కూడా వెళ్ళబుద్ధి అవుతలే అట్లా ఉంది. లొకేషన్ అయితే మస్తు ఉంది చూడండి, మొత్తం గ్రీనరీ అలా ఉన్నప్పుడు. సందడిగా A few minutes later. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే బుర్రా కేవ్స్ అయితే వెళ్తున్నాం. అరకులో ఫేమస్ అంటే బుర్రా కేవ్స్. బుర్రా కేవ్స్ అంటే బుర్రా పాట ఉంటుంది. చూడండి మీరు కూడా వీడియో అయితే మిస్ కాకండి అందరు అయితే చూడండి. వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది, వెళ్తుంటే కూడా మొత్తం ఘాట్ రోడ్. చూడండి మీరు కూడా. అరకులో ఫేమస్ అంటే బుర్రా కేవ్స్. బుర్రా కేవ్స్ అంటేనే బుర్రా పాడు ఉంటుంది, ఇట్లా ఉంటుంది అది. మొత్తం రౌతుల బోర్డ లోపల మొత్తం లైట్లు ఉండి లోపల ఏమేమి ఉంటాయి నాకు కూడా అంత ఐడియా లేదు. అదైతే చూడండి మీరు, వీడియో పెడతా చూడండి. Hours later. సో గైస్ ఫైనల్లీ అయితే బుర్రా కేవ్స్ అయితే వచ్చేసినాం. చూడండి ఎట్లుందో చూడండి, బుర్రా పాడుంది. లోపలికి వెళ్తే ఇంకా పిచ్చోళ్ళు అయిపోతారు, అట్లుంది లోపల. మొత్తం చిమ్మ చీకటి ఉంటుంది, ఓన్లీగా ఇల్లు రెడ్ కలర్ లైట్, బ్లూ కలర్ లైట్స్ అవే ఉంటాయి. చూడండి విక్రమ్ అది మొక్కలు రాదు మొక్క అట్లా అందరు మొక్క గైస్. అవి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇవి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. నాకైతే తెలియదు ఏంటి తెలియదు అని చెప్తారా. ఇది ముంగట నువ్వు దూకే ముఖేష్ ఇలాగే జొర్రాలే గాయ్స్. అయ్యో విక్రమ్ ఏంటిదిరా అసలు లేదురా, నేను చూసినారు ఎప్పుడక్క తాగోట్లు అసలు అవి ఏందా ఏంటి గిన్నె నేను చూసినారా. వాడయుడు దయ్యం ఉంది కూడా కనిపించింది దయ్యం. వాళ్ళందరు దయ్యాలే. దయ్యాలు కూడా ఎట్లా నడుస్తుంది. ఓ మై గాయ్స్ బుర్రా కేసు
guys, బుర్రా కేసు అంటే ఇది బుర్రా కేసు అంటే మొత్తం పొక్కలకి జోవాలి గాయస్. మొత్తం బుర్రా కేసు అంటేనే బుర్రా పాడు ఉంది. బుర్రా కేసు అంటేనే బుర్రా పాడు ఉంది. ఏంటిదా అతుకోదు. బుర్రా కేసు అంటే బుర్రా పాడు ఉంది. జారి పడేవు, నీళ్ళున్నాయి కింద పడేవు, జారి మళ్ళా నీళ్ళకి. అలా ఆడైతే సుభాష్ ఉండాలా, సుభాష్ ఉన్నాడా, సుభాష్ ఓ సుభాష్.